ఒక్క చిన్న గ్రామంలో రామయ్య అనే పెద్ద రైతు ఉండేవాడు. అతని జీవితమంతా మట్టిలోనే గడిచింది. ఉదయమే లేచి పొలంలో పనిచేస్తూ రాత్రివేళ తన భార్య కోమలితో జీవితం గురించి మాట్లాడేవాడు. ఈ మట్టిలో ప్రాణముంది అని రామయ్య తరచూ చెప్పేవాడు. అతనికి పొలమే ఆలయం, విత్తనాలే విగ్రహాలు. కోమలి కూడా అతని కష్టానికి మద్దతుగా ఉండేది. నీ కష్టం చూసి గర్వంగా ఉంది అని ఆమె అనేది. రామయ్య పక్కన బుచ్చయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు గౌరవంతో ఉండేవాడు. గ్రామకుర్రాడు రాము కూడా రామయ్యను ఆదర్శంగా భావించేవాడు. నేను కూడా నీలా రైతు అవుతాను అని చెప్పేవాడు. పాండు అనే పొరుగువాడు మాత్రం హాస్యంగా వ్యవహరించేవాడు. నీ ట్రాక్టర్ బజ్జాలాగా వస్తోంది అని రామయ్యను చమత్కరిస్తూ. ఒకసారి పంట నష్టం వచ్చింది. నీటి తక్కువతనం, మార్కెట్ ధరలు పడిపోవడం, అప్పులు అన్ని కలిసి రామయ్యను కుంగదీశాయి. పంట కాదు కోమలి, మనం జీవించడమే విజయము అని ధైర్యంగా అన్నాడు.